ధన్యవాదాలు అధ్యక్ష. ఏదైతే మనందరికీ తెలుసు భారతీయ సంస్కృతిలో ఈ యొక్క గాలి, నీరు, అగ్ని, భూమి, మరి ఆకాశం ఇవన్నీ కూడా పంచభూతాలుగా చూస్తూ ఉంటాం. అందులో నీరు అనేది అత్యంత అవసరం, పవిత్రమైనటువంటిది. అందుకనే ఈరోజు భారతదేశంలో గంగా నది తర్వాత గోదావరికి ఎంత ప్రాధాన్యత ఉంది. అందుకే దీన్ని దక్షిణ గంగా అని కూడా మనం గోదావరిని పిలుస్తూ ఉంటాం. ఏదైతే ఈ యొక్క గోదావరికి 12 ఏళ్ల తర్వాత వచ్చేటువంటి 12 రోజులు జరిగేటువంటి పుష్కరాలు ఏవైతే ఉన్నాయో ఇవి చాలా పవిత్రమైనటువంటిగా, ఎందుకంటే గౌరవ సభ్యులు ఏదైతే మరి ఈరోజు మాట్లాడడం జరిగిందో మరి ఆ 12 రోజుల పుష్కరాల్లో మనం స్నానం ఆచరిస్తే మరి 12 సంవత్సరాల పాటు 12 పుణ్య నదుల్లో స్నానం చేసినటువంటి పవిత్రత, పుణ్యం వస్తుందని ఏదైతే పురాణాలు చెప్తూ ఉన్నాయో దానిలో భాగంగా ఇంత పవిత్రంగా మరి పుష్కరాలను మనం ఆర్గనైజ్ చేస్తున్నాం. ఈ రోజనే కాదు, గతంలో కూడా మరి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు 2003లో కానీ 2015లో కూడా మరి చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో పెద్ద ఎత్తున ఆ రోజు గోదావరి పుష్కరాలని మనం నిర్వహించుకోవడం జరిగింది. అదేవిధంగా రేపు 2027 జూలై 23 నుంచి ఆగస్టు 3వ తేదీ వరకు జరిగేటువంటి గోదావరి పుష్కరాలను కూడా మరి అదేవిధంగా అత్యంత పవిత్రంగాను అన్ని రకాల వసతులతోటి కూడా మరి నడిపించుకోవాల్సినటువంటి బాధ్యత, అవసరం కూడా ఈ ప్రభుత్వం మీద ఉంది. దాన్ని గుర్తించడం జరిగిందని చెప్పి కూడా మరి గౌరవ సభ్యులందరికీ కూడా ఈ సందర్భంగా తెలియజేయడం జరిగింది అధ్యక్ష. దీని ప్రకారం ఏదైతే మన ఇరిగేషన్ శాఖకు సంబంధించి మరి మేము కూడా రివ్యూ చేసుకుని ఏదైతే 2015లో గత పుష్కరాల్లో జరిగినటువంటి ఘాట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అన్నింటినీ కూడా ఐడెంటిఫై చేసుకుని, అంటే ఏదైతే మరి 2015లో 307 వర్క్స్ని ఏదైతే 117 కోట్లతో ఆ రోజు మేము ఏదైతే చేపట్టామో మరి అవి కూడా ఇప్పుడు గౌరవ సభ్యులు చెప్పారు వాస్తవం. ఎందుకంటే ఆ రోజు 2014లో మన ప్రభుత్వం వచ్చిన తర్వాత 2015లోనే పుష్కరాలు రావడంతో ఆ ఎస్టిమేషన్లు వేసుకుని టెండర్స్ పిలుచుకుని వర్క్ ఆర్డర్స్ ఇచ్చేయడానికి కేవలం 3-4 నెలల సమయం మాత్రమే ఉంది. అయినప్పటికీ కూడా ఆ రోజు సమర్థవంతంగానే ఆ రోజు నిర్మాణం చేసుకున్నాం. అందులో భాగంగా మేము కూడా ఏదైతే గోదావరి జిల్లాకు సంబంధించి ఉభయ గోదావరి జిల్లాల్లో కూడా ఈ గోదావరి ఈస్ట్ గోదావరికి సంబంధించి 145 ఘాట్స్ని గుర్తించడం జరిగింది, దగ్గర దగ్గర 3625 మీటర్ల పొడవున. అదేవిధంగా వెస్ట్ గోదావరికి సంబంధించి 98 ఘాట్స్ని గుర్తించడం జరిగింది, 2452 మీటర్ల పొడవైనటువంటివి. మరి వీటికి సంబంధించినటువంటి ఏదైతే ఎస్టిమేషన్స్ కానీ ఇవి కానీ ఏవైతే ఉన్నాయో వాటిని అన్నింటినీ కూడా మరి సంబంధితమైనటువంటి శాఖల ద్వారా ఏంటంటే ఆ ఇరిగేషన్ ఘాట్స్ నిర్మాణం వరకు ఇరిగేషన్ శాఖ బాధ్యత వహిస్తుంది. అదేవిధంగా దాని నిర్వహణ కానీ లేదా ఇతరత్ర ప్రతిపాదనలు చూస్తే సంబంధిత పంచాయతీరాజ్ శాఖ నుంచి కానీ సంబంధిత మున్సిపల్ శాఖ ద్వారా నుంచి కానీ తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా రెండవది ఏదైతే ఇరిగేషన్కి సంబంధించి మేము ఏదైతే గోదావరి ఇన్ఫ్లో ఎంత వస్తుంది, అదేవిధంగా అవుట్ఫ్లో ఇవన్నీ కూడా వాటర్ మేనేజ్మెంట్ కూడా మా బాధ్యత. అవి రెండింటి మీద కూడా ప్రధానంగా ఇరిగేషన్ శాఖ వరకు కూడా మేము దృష్టి పెట్టడం జరిగిందని చెప్పి తెలియజేసుకుంటూ, ఏదైతే మీరు చెప్పినట్లుగా ఏదైతే ఈ యొక్క ఇరిగేషన్ డిపార్ట్మెంట్దే కాకుండా ఈ పుష్కరాలకు సంబంధించి ప్రధానంగా ఎండోమెంట్ డిపార్ట్మెంటు, అదేవిధంగా మున్సిపల్, అదేవిధంగా పంచాయతీరాజ్, R&B, హోమ్ డిపార్ట్మెంట్, మరి సివిల్ సప్లైస్, ఫిషరీస్ డిపార్ట్మెంట్, సెక్యూరిటీ, పడవలు ఇవన్నీ, అదేవిధంగా టూరిజం, ఇట్లా అన్ని డిపార్ట్మెంట్లు కూడా ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నాయి అధ్యక్ష. గత 2015లో నేను కూడా ఆ రోజు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా సంబంధితమైనటువంటి శాఖల మంత్రులతోటి ఉన్నతాధికారులతో కూడా తరచుగా రివ్యూలు చేసి ఈ పుష్కరాలని ఏదైతే భక్తులకి ఏ విధమైన ఇబ్బంది లేకుండా ఆ రోజు ఏ రకమైతే సౌకర్యాలు తీసుకున్నారో మేము కూడా ఇంటర్నల్గా మొన్న కూడా రాజమండ్రిలో ఆల్రెడీ అక్కడ ఏదైతే ఈ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఒక సమీక్ష సమావేశం నిర్వహించుకోవడం జరిగింది. అదేవిధంగా భవిష్యత్తులో కూడా ఈ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి మంత్రులతోటి అధికారులతో కూడా ఈ యొక్క రివ్యూస్ మీటింగ్స్ పెట్టుకుని ప్రతిపాదనలు తీసుకుని సంబంధిత పనులన్నింటినీ కూడా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్లి 2027లో జరిగేటువంటి గోదావరి పుష్కరాలు ఏదైతే గౌరవ సభ్యులు అడిగినటువంటి వాటికి అనుగుణంగా ఇప్పుడే వాసు గారు కూడా చెప్పారు, ఏదైతే మరి శాశ్వత ప్రాతిపదికన మనం చేసేటువంటి పనులు అంటే కోటిలింగాల రేవ్ ఏదైతే ఉందో 1.2 కిలోమీటర్స్ పొడవునా కేవలం పుష్కరాల్లోనే మాత్రమే కాకుండా మిగిలిన సంవత్సరం పొడవునా కూడా ఉపయోగపడుతుందని చెప్పారు. ఆ రకంగా శాశ్వత ప్రాతిపదికన చేయాలని ఏదైతే సభ్యులు ఇచ్చినటువంటి సూచన కానీ, అదేవిధంగా ముప్పుడు వెంకటేశ్వర గారు కూడా ఏదైతే ఆయన కొవ్వూరుకు సంబంధించి గోపద పుణ్యక్షేత్రం ఇట్లా ఏదైతే మరి ఆయన మెన్షన్ చేయడం జరిగిందో
మరి అదేవిధంగా దేవాలయాలు కానీ ఏదైతే మరి ఆధునీకరణ కానీ పర్టికులర్గా ఆర్డబ్ల్యూఎస్ వాటర్ కానీ ఏదైతే వెంకటేశ్వరరావు గారు కానీ అదేవిధంగా జోగేశ్వరరావు గారు కూడా పర్టికులర్గా ఏదో పుష్కరాలని అంటే ఏదో 1-2 ప్లేసులుగా కాకుండా మా కోనసీమ వాస్తవ అధ్యక్ష కోనసీమలో కూడా ఏదైతే పుణ్యక్షేత్రాలు కూడా ఉన్నాయి కాబట్టి పెద్ద ఎత్తున భక్తులు కూడా ఆ ప్రాంతాలు కూడా సందర్శించేటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా బొలిశెట్టి శ్రీనివాస్ గారు ఆయన కూడా ఏదైతే రోడ్స్ అండ్ ఏదైతే ఈ రహదారులు ఉన్నాయో వాటి మీద ఆయన ఇచ్చినటువంటి సజెషన్స్, అదేవిధంగా నాయకర్ ఎందుకంటే ఆయన కూడా నరసాపురం శివారు గోదావరికి చేత ఏదైతే ఈ సమస్యలన్నింటి మీద కూడా మనం కూడా గోదావరి జిల్లా వాసిగా దీని మీద అవగాహన ఉంది కాబట్టి తప్పనిసరిగా గౌరవ సభ్యులు అడిగినటువంటి వాటినన్నింటినీ కూడా నా శాఖకు అదేవిధంగా సంబంధిత శాఖల మంత్రుల దృష్టి కూడా తీసుకెళ్లి ఈ సమస్యలన్నింటినీ కూడా పరిష్కరించి రేపు 2027 పుష్కరాలు మరి బాగా జరిగేటువంటి విధంగా కుంభమేళ ఏ రకంగా అయితే ఒక మంచి మేనేజ్మెంట్ తోటి టెక్నాలజీని అనుసంధానం చేసి ఎట్లా జరిగిందో ఆ రోజున మరి చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో నెరవేరుస్తామని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటున్నాం అధ్యక్ష. ఎందుకంటే గౌరవనీయులైన ముఖ్యమంత్రి వర్యులు ప్రధానమంత్రి గారితో సహా అందరినీ ఆహ్వానిస్తారు కాబట్టి ఒక క్యాబినెట్ సబ్ కమిటీ మీరు ఆలోచన చేసి ఇప్పటి నుంచే ఆదిరెడ్డి వాసు గారు సూచించినట్టు ఇప్పటి నుంచే మనం ఒక చక్కటి ప్రణాళికతో వెళ్తే మనకు ఒక బెంచ్ మార్క్ ఉంది. ఇప్పుడు కుంభమేళ అది 45 రోజులు జరిగింది, మన 12 రోజులు. అంతకంటే బాగా చేశారు అని పేరు రావాలంటే ఏం చేయాలో ఆలోచిస్తే చక్కగా ఉంటుంది.